ఇప్పుడు మీ అమ్మాయికి మీరు 2011లో పెళ్లి చేశారు. పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి చాలా కష్టాలు పడింది అంతే కదా? తను చెప్తున్న ప్రకారం ఆ ఫస్ట్ బిడ్డ కూడా అతని వల్లే పోయిందని చెప్తుంది. ఇవన్నీ మీకు తెలుసు. నిజంగా అంత భయంకరమైన విషయం జరిగి ఉంటే గనక మీరు మళ్ళీ అసలు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం అనేది మీరు చేసిన పెద్ద తప్పు. ఆ రోజు కనుక మీరు తెగదెంపులు చేస్తుంటే అసలు మళ్ళీ ఈ బిడ్డ అన్న మాటే వచ్చేది కాదు. అవునా కదా? అలా చేసిన ఒక మనిషి, అంత క్రూరమైన ఒక మనిషితో మళ్ళీ అసలు సంసారం ఎందుకు మీ అమ్మాయికి? ఎక్కడ అవుతారు మంచిగా? నన్ను ఇంట్లో సరివేస్తుందని అతను అంటున్నాడు. లగ్గమై 3 సంవత్సరాలు మేము ఒక 300 పని చేసింది మడదైనా 3 సంవత్సరాలకు 300 పని. 3 సంవత్సరాల్లో 2 లక్షల పని చేసింది. 3 లక్షలు పని చేసింది. 2 లక్షల పని చేసింది ఆమె బతుకంగా మొబైల్ నడుపుకొని. మీరేంటి చెప్తున్నారా చెప్పండి. అడు ఏం చేసినా చేయలేదంటది. అది ఏదన్నా చక్కగా ఉండదు. ఆమె ఏం చేసినా చేయలేదని ఎందుకంటే చెప్పండి. ఆవిడకి ఏమైనా పిచ్చా? ఇప్పుడు మొగుడు మంచిగా చూసుకుంటే ఏ పెళ్ళమన్నా నా మొగుడు సరిగ్గా చూసుకోలేదని ఎందుకు చెప్తుంది చెప్పండి. మీరు మాట్లాడే దాంట్లో కూడా అర్థం ఉండాలి కదా. అతను కరెక్ట్ గా పనిచేసి అతను సవ్యంగా ఆవిడని చూసుకుంటే ఆవిడ ఎందుకు వెళ్ళిపోద్ది, లేకపోతే ఆవిడ ఎందుకు చెప్పుద్ది అట్లాగా అతను నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని? చూడలేము, వాళ్ళు చూడలేము, మేము చూడలేము. మీరు చూడలేదు సరే, బిడ్డ అయితే చనిపోయింది కదా. చనిపోయింది. మీ అబ్బాయి ఏ పని చేస్తాడో మీకు తెలియదా? ఏం పని చేస్తాం, పని చేసుకుంటుంటే ఎంత డబ్బులు సంపాదిస్తాడు మీ అబ్బాయి? రోజుకు 100 రూపాయలు. అమ్మాయి బెటర్ గా సంపాదించి అమ్మాయి గారి సంపాదన అంతా సంపాదించి అతని కారు కొనుక్కున్నా, బైక్ కొనుక్కున్నా, లేకపోతే మీ అప్పులు తీసిన అమ్మాయి ఏం తీసింది? అమ్మాయి ఏం అప్పులు తీర్పదు మేడం. బండి ఫైనాన్స్ ఎవరు కట్టారు చెప్పండి. ఒక ఫైనాన్స్ కట్టింది. నువ్వు బ్యాంక్ తీసుకెళ్లి సంతకాలు పెట్టి ఆమె జీతం అంతా బండికి కట్టించేసావా లేదా? బ్యాంక్ అన్ని ఉంటాయి కదా, మా దగ్గర లేవైంది, మేము అన్ని చూసాం. అబద్ధాలు చెప్పండి. 50,000 తక్కువ మేడం. కట్టింది. కట్టిన తర్వాత నువ్వు ఆవిడ ఎంత బాగా చూసుకున్నావు? చెప్తున్నాను కదా మేడం, ఇంటికాడ ఉంటున్నాను, అన్ని చేశాను నేను. అన్ని నువ్వే చేసావు. అవును మేడం. నువ్వే చేస్తే అన్ని నువ్వు బాగుండి నువ్వు బాగా చూసుకుంటావు. నేను ఇంట్లోంచి తరివేసింది. ఇంట్లోంచి ఎందుకు తరివేస్తావు చెప్పు? బయట పని చేయట్లేదు అని చెప్పి. మరి పని చెయ్యాలి కదా. దొరకట్లేదు మేడం. పని దొరుకుతుంది, నీకెందుకు పని దొరకదు? జాబ్ దొరకలేకపోతే నేనేం చేయలేను అన్నోడు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే ఏదో ఎట్లాగన్నా నువ్వేం చేస్తావో తెలియదు కానీ ఎవడ కాళ్ళ వేళ ఏదో పని తెచ్చుకొని పని చేయాలి, బతకాలి. రోజు కూలీకి వెళ్ళినా ఎంతో డబ్బులు వస్తాయి. అంతేగాని నాకు పని దొరకలేదు, నేను పని చేయలేదు, నేను ఇంట్లో ఉన్నానంటే అది నడవదు. ఎవరైనా ఒప్పుకుంటారు అలాగా? ఎందుకు దొరకదు పని? ఎంతమంది బతకటం లేదు పని చేయాలంటే? ఎన్ని పనులు లేవు? రోజు కూలీకి గవర్నమెంట్ పనికి వెళ్ళినా కూడా నీకు డబ్బులు వస్తాయి రోజుకి. కొత్తూరులో ఎక్కడ ఉంటది మేడం? అక్కడ కొత్తూరులో పని ఎక్కడ ఉంటుంది? కొత్తూరులో అయితే పాతూరులో పని చేసి డబ్బులు వద్దంటది ఆవిడ. డబ్బులు ఇస్తే పాతూరులో పెళ్ళాన్ని పెట్టుకుని సంపాదించి పోషించి ఉండాలి. నువ్వు సంపాదించి పోషించుంటే మీ నాన్న ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు? అక్కడ ఇక్కడ నుంచి చేస్తే అప్ అండ్ డౌన్ చేస్తే ఆమె చేసింది కష్టపడి, నీకేంటి నొప్పి? నిన్ను అప్ అండ్ డౌన్ చేయమందా? స్టార్టింగ్ లో ఆమె పోదామందా? మీ నాన్న పంపించాడు. మీ నాన్న అబద్ధాలు ఆడక మీ నాన్న చెప్పాడు, నేను వెళ్ళిపోమని చెప్పాను, ఎందుకు అప్ అండ్ డౌన్ చేస్తున్నారని అన్నాను. మీ నాన్నే అన్నాడు. జరిగింది ఒప్పుకోండి. నువ్వు ఏ పని చెయ్యవు, ఇంట్లో ఉంటావు. ఆవిడ నిన్నేం అనకూడదు, పని చేయమని చెప్పకూడదు. ఆవిడ పోషించి పెట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ జీవితాన్ని గడుపుతావు. నీకు తోస్తే నచ్చితే పని చేస్తావు, లేకపోతే చెయ్యవు. అదే చేసావు నువ్వు. మీకు జరిగింది తెలుసు, ఆ అమ్మాయికి జరిగింది తెలుసు. సో బాధ్యతగా నువ్వు ఒక భర్తగా ఏ రోజు ప్రవర్తించలే. మీరు అత్తమామలు మీరు కూడా ఎప్పుడు కూడా బాధ్యతగా ఆ పిల్లలకి ఏంటన్నది మీరు చూడలే కదా. ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. సరే, ఇప్పుడు నేనేమంటానంటే జరిగిపోయింది. తన జీవితంలో పోయిన బిడ్డ రాడు. సరే, ఇప్పుడు ఇంకో బిడ్డ, ఇప్పుడు ఆమెకు ఇంకొక పిల్లోడు చేతిలో. ఇప్పుడు తనేమంటుంది అంటే నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుతా. మీకు అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేశారంట? ఎప్పుడు? ఎట్లా చేస్తారు మీరు? పంచాయతీలు మస్తు పెట్టినా మేడం. పంచాయతీలు ఏం పెట్టారు? పోలీస్ స్టేషన్ లో పెట్టినా. ఏం పెట్టారు పోలీస్ స్టేషన్ లో? తెగదెంపు చేసుకుందాము. పోలీస్ స్టేషన్ తెగదెంపులు చేసుకున్నారా? అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు బయట మాట్లాడుకోండి, మేము ఇక్కడ ఏం చెప్పలేము అని బయట మాట్లాడినాం. బయట మాట్లాడుకోమంటే బయట పెళ్లి చేసుకోమని చెప్పినట్టు అర్థం. మాట్లాడుకోమంటే మరి ఎట్లా చేసుకున్నారు పెళ్లి? డైవర్స్ ఇచ్చిందా? రమ్మన్నది వచ్చినాక ఇవ్వలేదు మేడం. పేపర్ డైవర్స్ ఇవ్వకపోతే నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? ఇంకో పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేసుకుంటారా? 5 years ఆగాను మేడం. ఏమాగావు 5 years కి? పెళ్లి చేసుకుని ఒక్క రోజు నువ్వు అమ్మాయిని పోషించలే. నీకు 5 years ఆగడం నీకు గొప్పగా. తన బతుకుతుండి నీ ఫైనాన్షియల్ తన కట్టి నీకు కావాల్సినవన్నీ చేసి
నువ్వు 5 సంవత్సరాలు ఆగరని గొప్పగా చెప్తున్నావు. సో ఆమె బతకచ్చు కదా. ఈయన 5 సంవత్సరాలు వెయిట్ చేసి పెళ్లి చేసేసుకుంటాడు, మీరు దగ్గరుండి పెళ్లి చేస్తారు. పిచ్చోడు మీరు చేసిందల్లా చూస్తూ ఊరుకుంటారు. అదే కదా మీ ధైర్యం.